వెల్కమ్ టు యూటీవీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎటూ తేలడం లేదు. అధికార పార్టీ కాంగ్రెస్ రిజర్వేషన్లపై అమలు, స్థానిక ఎన్నికలపై ఫోకస్ చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు నియోజకవర్గంలో పల్లె పల్లె తిరుగుతూ తాను ఉన్నాను అంటూ గుర్తు చేస్తున్నారు. ఇదంతా స్థానిక సమరం కోసమే అనుకుంటే పొరపాటు పడట్లే. ఈ సుడిగాలి పర్యటనలు ఆయన కోసమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని నాటి నుంచి పార్టీపై రాజగోపాల్ రెడ్డి కాస్త కోపంగా ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా సీరియస్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్నే టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇటీవల మరో 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అంటే ఇలా చెప్పుకోవడం కాంగ్రెస్ విధానం కాదని కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవడంపై కూడా రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇది కరెక్ట్ కాదంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి హాట్ కామెంట్ చేశారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు. సంస్థ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో సబ్స్టేషన్ను ప్రారంభించిన ఆయన స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నానని కొందరు అంటున్నారని ఫైర్ అయ్యారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని గతంలో పార్టీ చెప్పిందన్నారు. కానీ తాను మాత్రం మునుగోడులోనే పోటీ చేస్తారని స్పష్టం చేశారన్నారు. నాలాంటి వాడికి పదవులు వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చానన్నారు. ప్రజల కోసం మళ్ళీ రాజీనామాకు సిద్ధమన్నారు. తనకు పదవుల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు. 1000 కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలన్నారు. మంత్రి పదవి ఇస్తా అంటేనే తాను కాంగ్రెస్లోకి మళ్ళీ వచ్చానన్నారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని, అదేవిధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇక ఇది అంతా కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని కూడా అన్నారు. ఇక మునుగోడు అభివృద్ధి తన బాధ్యతని, అలాగే పదవుల కోసం కాళ్ళు పట్టుకునే నైజం తనది కాదన్నారు. మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలా అంటే తనకు మునుగోడు ప్రజలే కావాలని చెబుతానన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు ఇంకా అధిష్టానంపై కోపం తగ్గలేదని అర్థమవుతుంది. అయితే ఈ పర్యటనలు ఎందుకంటే మాత్రం సమాధానం రావడం లేదు. చూడాలి మరి నిజంగా ఆయన రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదంటే ఇలాగే కోపం తగ్గే వరకు వ్యాఖ్యలు చేస్తుంటారనేది చూడాలి.